ప్యారలల్ సినిమా, కొంతమంది ఆర్ట్ సినిమా అంటారు, దిగ్గజాల దగ్గర పనిచేశారు మీరు. ఇటు కమర్షియల్ సినిమాలు చేశారు ఎప్పుడైనా అంతే. లేడీస్ టైలర్ లాంటి సినిమాలు చేశారు. ఎప్పుడైనా, చాలా రేర్. ఏంది మీరు కావాలని అలా చేశారా లేకపోతే? కావాలంటే నాకు ఇది సూట్ అయింది, ప్యారలల్ సినిమా కొంచెం సూట్ అయింది. అండ్ వయా మీడియా ఫిల్మ్స్ సూట్ అయ్యాయి నాకు, వెదర్ ఇట్ ఈస్ కమర్షియల్ ఆర్ ఆర్ట్. దానికి దీనికి మధ్యలో ఉండే సినిమాలు. ఇప్పుడు నిరీక్షణ ఈజ్ నాట్ అన్ ఆర్ట్ ఫిల్మ్. నిరీక్షణని మనం ఆర్ట్ ఫిల్మ్ అని పిలవకూడదు. ఐదర్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్లీ కమర్షియల్ ఫిల్మ్, అది ఇన్ బిట్వీన్ ఫార్ములాలో ఉండే సినిమా. అది అలాంటి సినిమాలు ఎక్కువ చేశాను. ఎలా చూస్ చేసుకునేవారు? చిన్నప్పటి నుంచి మీరేనా? నేనే చూస్ చేసుకునేదాన్ని. నాకు పెద్ద ఇంటర్ఫెరెన్స్ లేదు, నన్ను ఎవరు ఫోర్స్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. నాకు నచ్చినవి మాత్రమే చేసుకుంటూ వచ్చాను. ఎందుకో వెళ్ళి ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడి ఎలాగో ఫినిష్ చేసేసి వచ్చేసేదాన్ని అంతే. సో దెర్ ఇస్ నో ఇంటర్ఫెరెన్స్. సినిమాల్లో ఇలా యాక్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉండేవా? ఏమీ ఒక ఆడపిల్లగా ఏమీ లేదండి, నాకు ఏ ఇబ్బంది లేదు. అసలు అలా మాట్లాడే అవకాశమే లేదు. ఒక్కరోజు 2 రోజులు ఒక డిస్కంఫర్ట్ ఏదన్నా ఉండేది. థర్డ్ డే నుంచి అర్చన ఇలాంటి మనిషి అని తెలిసిన వెంటనే నాకే అందరూ అడాప్ట్ అయ్యేవాడు. అది నాకు ఇప్పటివరకు అది కంటిన్యూ అవుతుంది. ఒక్కరోజు మాత్రమే రూపేష్ బాబుకి, తర్వాత ఆకాంక్షకి నేను వచ్చేసేసి ఆర్టిస్ట్ని. తర్వాత దే ట్రీటెడ్ మీ లైక్ దేర్ ఓన్ మదర్. సో ఇది నాకు ఎప్పుడూ ఉంది, ఈ రెస్పెక్ట్ నాకు ఎప్పుడూ ఉంది. సో ఎక్కువ సమస్యల్లో నేను ఎప్పుడూ మునిగిపోలేదు.